హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇష్యూ ఆఫ్ ద డే. సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ గురించి మాట్లాడదాం. అయితే ఇష్యూలోకి వెళ్ళే ముందు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కూడా కమర్షియల్ పైలట్స్గా పనిచేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. బట్ ఫర్ సమ్ అఫీషియల్ రీజన్స్ వాళ్ళు అఫీషియల్గా హిందూ మతం రిచువల్స్ ప్రకారం, పద్ధతి ప్రకారం, సెరిమనీ ప్రకారం పెళ్లి చేసుకునే ముందే మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నారు. సో సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నారు. వాళ్ళకి యూపీ రిజిస్ట్రార్ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసేసారు. ఇది 2021లో జరిగింది. తర్వాత 2022లో ముహూర్తం అది తీసుకొని పెళ్లి చేసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈలోపు ఇద్దరి మధ్య గొడవలు వచ్చేసాయి. సో ముందు సర్టిఫికేట్ తీసేసుకున్నారు. పెళ్లి చేసి అఫీషియల్గా మతం ప్రకారం, మతం ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకునే ముందే ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే మనకి ఆ వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే కంప్లైంట్ పెట్టింది. ఏమని? అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ డౌరీ కోసం వేధించారు అని. సో తర్వాత అబ్బాయి ఏం చేశారంటే నాకు డివోర్స్ కావాలని చెప్పి తను అప్లై చేశాడు. సో సిచ్యువేషన్ ఎలా అయిపోయిందో చూసారా? యాక్చువల్గా మత ఆచారాల ప్రకారం పెళ్లి జరగలేదు, కానీ అఫీషియల్గా చట్టం ప్రకారం పెళ్లి జరిగిపోయింది, సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టుకు వచ్చారు, మాకు డివోర్స్ కావాలి అని చెప్పి. సో సుప్రీంకోర్టు వాళ్ళ కేసుని పరిశీలించిన తర్వాత ఏం చెప్పిందంటే, అసలు మీకు పెళ్ళే కాలేదు, పెళ్ళే కాకుండా డివోర్స్ ఎందుకు అని అడిగింది. అదేంటి, మాకు ఆల్రెడీ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వచ్చింది కదా, మరి పెళ్ళి అయినట్టే కదా అని వాళ్ళు అన్నారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు వచ్చింది, అయితే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఏ చట్టం ప్రకారం వచ్చింది? హిందూ మ్యారేజెస్ యాక్ట్ 1955 ప్రకారం. హిందూ మ్యారేజెస్ యాక్ట్ 1955లో 2 సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి సెక్షన్ 7, సెక్షన్ 8. సెక్షన్ 7 ఏం చెప్తుందంటే, పెళ్ళి అనేది సోలమ్నైజ్ అవ్వాలి. సోలమ్నైజ్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ఆ మత ఆచారాల ప్రకారం, రిచువల్స్ ప్రకారం కార్యక్రమం అనేది జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతంలో తీసుకుంటే 7 అడుగులు నడగడం కావచ్చు, జీలకర్ర బెల్లం పెట్టడం కావచ్చు, కన్యాదానం చేయడం కావచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా చేస్తే సోలమ్నైజ్ చేసినట్టు. అది సెక్షన్ 7 ఆఫ్ హిందూ మ్యారేజెస్ యాక్ట్లో మెన్షన్ చేశారు. సో సోలమ్నైజ్ జరిగితే, పెళ్ళి అనేది ఈ ఆచారాల ప్రకారం జరిగితే సెక్షన్ 8లో వాళ్ళ పెళ్ళిని అఫీషియల్గా రిజిస్టర్ చేయవచ్చు, సర్టిఫికేట్ ఇవ్వవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. సో వీళ్ళకి సెక్షన్ 8 ప్రకారం సర్టిఫికేట్ వచ్చేసింది, కానీ సెక్షన్ 7 అనేది ప్రీ కండిషన్. సోలమ్నైజ్ జరిగితేనే కండిషన్ వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలి, కానీ వీళ్ళకి అవేవి లేకుండానే సర్టిఫికేట్ అనేది ఆ రిజిస్ట్రార్ ఇచ్చేశారు. సో కాబట్టి ఆ సర్టిఫికేటే చెల్లదు. సో అఫీషియల్గా మీకు పెళ్ళి కాలేదు, పెళ్ళి కాని వాళ్ళకి డివోర్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు అని సుప్రీంకోర్టు అక్కడ చెప్పడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏమనుకుంటామంటే, మనం మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది అంటే పెళ్ళి అయిపోయినట్లు కాదు. ఇది మతపరమైన చట్టాలు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, ఈ యాక్ట్స్ అన్నీ కూడా వీటిని బేస్ చేసుకొని మీకు సర్టిఫికేట్స్ రావాలంటే ఆ మతం యొక్క ఆచారాల ప్రకారం సోలమ్నైజేషన్ జరగాలి. సో మ్యారేజ్ సోలమ్నైజ్ అయితేనే ఆ సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉంటుంది. సోలమ్నైజ్ అవ్వకపోతే ఆ సర్టిఫికేట్కి వ్యాలిడిటీ లేదు అనేది సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం. సోలమ్నైజ్ అవ్వడం అంటే అర్థం ఏంటి? మత ఆచారాల ప్రకారం కార్యక్రమం జరగాలి, పెళ్ళి అనేది జరగాలి. అలా జరిగితేనే తరువాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉంటుంది, లేకపోతే ఆ సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉండదు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ చాలామంది పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు కదా, రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, అంటే ఆ పెళ్ళిళ్ళన్నీ చెల్లవా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఆ పెళ్ళి చెల్లుతాయి. ఎప్పుడు చెల్లుతాయంటే ఆ పెళ్ళి అనేది స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసినప్పుడు. ఇప్పుడు నేను చెప్తున్నవేంటి? హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ఈ యాక్ట్ల ప్రకారం మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు సోలమ్నైజేషన్ అనేది మ్యాండేటరీ. అంటే మతాచారాల ప్రకారం కార్యక్రమం జరిగిన తర్వాతే ఇష్యూ చేసిన సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉంటుంది. అలా కాకుండా అంటే పెద్దల్ని ఎదిరించి కావచ్చు, ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళు కావచ్చు, ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కూడా మన చట్టంలో ఆస్కారం ఉంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద పెళ్లి చేసుకుంటారు, రిజిస్టర్డ్ మ్యారేజ్ అంటాం. సో రిజిస్టర్డ్ మ్యారేజ్లో కోర్టు లేదా రిజిస్ట్రారు గారు వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళకి పెళ్లి జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో సాక్షి సంతకాలతో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. సో రిజిస్ట్రార్ గారు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాన్ని సోలమ్నైజేషన్ కింద తీసుకుంటారు. సో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద మీరు పొందే సర్టిఫికేట్ కన్క్లూజివ్ అండ్ ఫైనల్. దానికి ప్రీ కండిషన్స్ ఏమీ లేవు, ఎందుకంటే అది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడ జరిగే కార్యక్రమాన్ని సోలమ్నైజేషన్ కింద తీసుకుంటారు కాబట్టి.
హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కావచ్చు, వేరే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ లేదా ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు పెళ్లి చేసుకుంటే మాత్రం మీ మత ఆచారాల ప్రకారం సోలమ్నైజేషన్ మ్యాండేటరీ. అది జరిగిన తరువాత ఇచ్చే సర్టిఫికెట్కే వ్యాలిడిటీ ఉంది, అది జరగకుండా ఇచ్చే సర్టిఫికెట్కి వ్యాలిడిటీ లేదు అని సుప్రీంకోర్టు చెప్తోంది. ఇప్పుడు జనరల్గా మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్న తర్వాత మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, మీకు పంతులు గారు గురించి అడుగుతారు, అలాగే మీకు పెళ్లి కార్డు చూపించమని అడుగుతారు. ఇవన్నీ ఎందుకు? ప్రూఫ్ ఆఫ్ సోలమ్నైజేషన్, అంటే ఆచారాల ప్రకారం జరిగిందా లేదని చెప్పి ప్రూఫ్ కోసం అవన్నీ అడుగుతారు అనమాట. సో అది సెక్షన్ 7. ఆ సెక్షన్ 7 ప్రకారం అది జరిగితేనే సెక్షన్ 8 ప్రకారం ఇచ్చే సర్టిఫికెట్కి వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ఈరోజు ఇష్యూ ఆఫ్ ద డే. ఐ హోప్ దిస్ పాయింట్ ఈజ్ ప్రిటీ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సుప్రీంకోర్టు రీసెంట్గా, అంటే మన ఒక వారం క్రితమే ఒక జడ్జిమెంట్లో క్రిస్టల్ క్లియర్గా మళ్ళీ ఈ విషయాన్ని చెప్పింది.